అబ్బబ్బబ్బబ్బా, మీ హాస్పిటల్ భలే ఉంది డాక్టర్. మీ పేరు చెప్పండి. ఎందుకు డాక్టర్? పేరు అడిగితే ఎందుకంటావేంటయ్యా? ఇప్పుడు ట్రీట్మెంట్కి వచ్చావు, ఏమన్నా అయితే నువ్వు చచ్చిపోతే? ఓ అలాగా, మీ పేరు రాసుకోండి, లేకపోతే మీ కాంపౌండర్ పేరు రాసుకోండి. సర్లే, ప్రాబ్లం ఏంటి? మా పిల్లోడికి మ్యాథ్స్ ప్రాబ్లం. మ్యాథ్స్ అంటే చాలా భయపడతాడు. మీ పిల్లోడి ప్రాబ్లమ్స్ కి హాస్పిటల్కి వచ్చావా? అవును, కాదు, నా ప్రాబ్లం కోసమే వచ్చాను. మరి ప్రాబ్లం చెప్పు. తలలో ఏవో గొడగొడ శబ్దాలు, కడుపు తిరుగుతుంది, కళ్ళు సరిగ్గా వినిపించడం లేదు, చెవులు చూడటం లేదు, పళ్ళు మాట్లాడడం లేదు. ఇదే రోగం కొత్తగా వింటున్నాను. అవును డాక్టర్, నాకు ఎప్పుడు జరగలేదు. నాకు జరగలేదు డాక్టర్. ఈ రోజుల్లో కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి, బాడీలో కనెక్షన్లు ఎక్కడెక్కడికో పోతున్నాయి. ఊరుకో, ఏదో చెప్తున్నా. మీరు డాక్టర్ చదవలేదా? చదివారు. ఇప్పుడు మంజీరా వాటర్ లైన్ డ్రైనేజీలో కలిసిపోతే అప్పుడప్పుడు నీళ్లు వస్తుంటాయి కదా. అవును, నిజమే. ఈ బాడీ కనెక్షన్లు కూడా అలాగే అవుతుంటాయి. అర్థమైంది. ఇంత మంచి ఎగ్జాంపుల్ చెప్తే అర్థం కాకపోతే ఏమవుతుంది? సరే, తిండి ఎప్పుడు తింటారు? ఎప్పుడంటే ఉదయం 8 గంటలకి, అప్పుడు తింటే మధ్యాహ్నం 12 గంటల వరకు ఆకలి వేయదు, అప్పుడు తింటే సాయంత్రం 4 గంటల వరకు, ఓకే. మళ్ళీ అప్పుడు తింటే రాత్రి 8 గంటల వరకు. ఆ తర్వాత పడుకుంటాను ఒక గ్లాస్ పాలు తాగి. ఇలా నోట్లో పెట్టగానే అలా జారిపోతుంది. ఏంటి? అలా నోట్లో ముద్ద పెట్టుకోగానే అలా జారిపోతుంది. డాక్టర్, గొంతులో నుండి కడుపుకి జారిపోతుంది డాక్టర్. ఇతనికి బాగా తెలుసు మీకన్నా. ఓకే, రాత్రి ఏం తిన్నావు? డాక్టర్, రాత్రి మా పక్కింట్లో బర్త్డే అయ్యింది. ఎవరిది? వాళ్ళ డాగ్ది. ధూమ్ధాంగా చేశారు, నేను వెళ్ళాను. నేను ఏమీ తినలేకపోయాను. ఎందుకని కడుపు తిరుగుతుంది కదా. అవును. అలా కడుపు తిరిగి తిరిగి బిర్యానీ దగ్గర ఆగింది. ఆగి 6 ప్లేట్లు తినేసింది. నేను తినలేదు, నా పొట్ట తినేసింది. అచ్చా, మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో. డాక్టర్, ఇలాంటి పేషెంట్ ని మన హాస్పిటల్ హిస్టరీలో చూడలే డాక్టర్. అవునా డాక్టర్? అవును. సరే, ఇంకా చెప్పు. బిర్యానీ కడుపు తింది కదా, అక్కడ దూరంగా మిఠాయిలు ఉన్నాయి. మిఠాయిలు? స్వీట్ సార్. ఓహో, ఇంగ్లీష్ స్వీట్సా? అవి 1 డజన్ నా కడుపు తినేసింది. ఇంకా ఉంటే ఇవ్వన్నాను, లివ్వన్నాడు ఆ వెయిటరు. ఇన్ని తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది కదా. డాక్టర్, ఈ రోగం వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను. పైన గాలి పైకి వెళ్ళిపోతుంది, కింద గాలి కిందకి వెళ్ళిపోతుంది, మధ్యలో ఇంత ఖాళీ ఉంది అంతే. ఆ ఖాళీ ఎందుకు పెట్టారు? అవును, ఖాళీ ఎందుకు? ఆ ఖాళీ కూడా పెట్టకపోతే నేను ఖాళీ అయిపోతా డాక్టర్. నీ రోగం కదా మస్తుంది. సరే కాంపౌండర్, ఇతనికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. రెడీ చేయి, మధ్యలో కరెంట్ పోకూడదు. పేషెంట్ ఏడి? షాక్ అంటేనే షాక్ అయిపోయాడు.